హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా సూపర్గా ఉన్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము అందరం కలిసి మా చిన్నక్క వాళ్ళ గృహప్రవేశంకి వెళ్ళాము. సో అక్కడ జరిగిన పూజలు అండ్ అలాగే శారీ అండ్ ధోతి ఫంక్షన్ ఫొటోస్ అవన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. గృహప్రవేశం అయితే నవంబర్ 17th సండే రోజు జరిగింది. మేమైతే అందరం నవంబర్ 16th రోజు వెళ్ళాము ఈవినింగ్. సో ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఇంకేదో ఒక వర్క్ ఇట్లా అన్నీ, ఇంకా గృహప్రవేశం అంటే చాలా వర్క్ ఉంటుంది కదా, లైక్ పూలు గుచ్చడము, ఇంక ఇల్లు క్లీన్ చేయడము అవన్నీ. ఇంకా యాక్చువల్గా ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వలేదు, బట్ ఇంకా తర్వాత ముహూర్తాలు బాగా సెట్ అవ్వలేదని ఇంకా ముందుగానే చేసేసారు. ఇంకా నైట్ అయితే అస్సలు పడుకోలేదు. ఇల్లంతా క్లీన్ చేసేసి కడపలు కడగడము, ఇంటి ముందు ముగ్గులు అండ్ దోరణాలు అవన్నీ పెట్టేసరికి 2 అయింది. దాని తర్వాత ఇంకా మేము స్నానాలు అవి చేసేసి ఇంకా ఇది జరిగేటప్పుడు అయితే 4 అయింది. ఇంకా పంతులు వాళ్ళు వచ్చేసి ఇంక ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంది ఇక్కడైతే. సో ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళు ఇద్దరు, సో 2 సేమ్ ఇల్లులు అండ్ ఫస్ట్ పెద్దవాళ్ళ ఇంట్లో చేసి తర్వాత అక్క వాళ్ళు చిన్నవాళ్ళ ఇంట్లో జరగడము, అలా సైమెంటల్స్గా జరగడం వల్ల ఇంట్లోకి అందులోకి తిరగడం వరకే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో దానివల్ల మేము అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాము. గేట్ ముందు అయిపోయిన తర్వాత ప్రతి మెయిన్ డోర్ ముందు గుమ్మడికాయ కొడుతున్నారు. సో ప్రతి గుమ్మం ముందు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీపిచ్చారు. సో ఇక్కడ గుమ్మడికాయలు కొట్టడం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి ఇంకా దేవుడి రూమ్లో పూజ చేయడం, అది మా అక్క వాళ్ళ ఆడపడుచు అక్కడ పూజ చేస్తున్నారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వాస్తు పూజ కంప్లీట్ అయిపోయాక పాలు పొంగించడము, దాని తర్వాత ఇంటి లగ్గము అండ్ నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతము, దానికన్నా ముందు ఇంకా హోమం కాల్చడము, ఇవన్నీ కంప్లీట్ లైక్ బిఫోర్ 12 కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ శారీ సెరమనీ అనమాట. సో ఇవన్నీ ఒక్కటే వీడియోలో కంప్లీట్ చేసేస్తున్నాం, ఎందుకంటే శారీ సెరమనీ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాం. రెడీ అవ్వడం అట్లా హడావిడి అయిపోయింది. వీటిని కూరాడు కుండలు అంటారు. సో అందరు తెలిసే ఉంటుంది, అందరి ఇంట్లో ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంట్లో పూజ చేస్తున్నారు. ఇక్కడ అదే ఐరన్లు అంటారు కదా, పెళ్లి చేసి తెస్తారు. సో అవి ఇక్కడ ప్లేస్ చేసి ఇంకా అక్కడ పూజ కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడైతే పూజ జరుగుతుంది అండ్ పంతులు చెప్పారు ప్రతి గుమ్మం ముందు గుమ్మడికాయ కొట్టాలని. సో ఇక్కడైతే గుమ్మడికాయ కొడుతున్నారు అండ్ అక్కడ పూజ జరుగుతుంది. దొడ్డు పూడ వేస్తారు, డిస్ట్రిక్ట్ ఎక్కువ కోమటోళ్ళు వేస్తారు, అట్లా దొడ్డు పేరు. సో ఇప్పుడైతే ఇక్కడ వాస్తు పూజ జరుగుతుంది. सहिता सर्वे कलशां कुसुमाश्रिता गंगे जमुने चैवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलसिंधु उपैसकं मंजवेणी भुवनवदस्पणीः रुदाच्छब्नदिकानि सप्तसुगधायिमे नमस्कारं मिस्पन् सुमुखशेखरन्दस्याय विलोकजगन्निकः लम्बोदश्चक्राव राजोगणाधिपा धूमकेतुनाजिक्षोपा चैष्ण्यादपि विद्यारम्भे महायच्छा प्रवेशे विमितदा संग्रामे सर्वकार्येषु विघ्नेषु आपको इष्टामेव स्थान ऊर्जे ददाना मेहरना यशस्वित उपरि अस्मिते न रस्मा सुष्ठुप्रमाणमेव देव समाज पक्षेण सूर्यं संतं वन्दे मर्याना अनन्तं वैप्राणां प्राणाने वैता
అక్కడైతే వాస్తు పూజ జరుగుతుంది. అండ్ ఇక్కడైతే ఇంటి లగ్గంకి పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకుని రెడీ చేసి అన్నీ కంప్లీట్గా రెడీ పెట్టుకోవడము. సో వాళ్ళు వాస్తు పూజ కంప్లీట్ అయిపోయి రాగానే వాళ్ళకి వడి బియ్యం పోసి దాని తర్వాత ఇంటి లగ్గం మీద కూర్చుంటారు. సో దాని తర్వాత హోమం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి చూపిస్తారు. అప్పుడే చేస్తున్నాను. పసుపు పెడుతున్నా చీటి, పిండి పెడుతున్నా చిట్టి, కుంకుమ పెడుతున్నా రవక్క. సో వాస్తు పూజ కంప్లీట్ అయిపోయిందిగా నెక్స్ట్ ఇంటి లగ్గం జరిపించాలి. సో ఇంటి లగ్గం జరిపించే వాళ్ళు ముందు వడి బియ్యం పోసుకోవాలంట. సో ఇక్కడైతే వడి బియ్యం పోయడానికి ముందు బట్టలు పెడతాం. సో వాళ్ళు రెస్ట్ తీసుకొచ్చిన తర్వాత వడి బియ్యం పోసుకొని దాని తర్వాత వాళ్ళు ఇంటి లగ్గం జరిపించాలంట. సో ఇప్పుడైతే ఇంటి లగ్గం జరుగుతుంది. ఇంటి లగ్గం అంటే ఇంటికి పెళ్లి చేయడం లాగా. అండ్ రియల్గా పెళ్ళి ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తారు. కాకపోతే మేడి కొమ్మకి కొత్త బట్టలు గుచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా వాళ్ళకి పెళ్లి చేస్తారు. అండ్ ఇక్కడ ఇంటి లగ్గం జరుగుతుంటే అక్కడ సత్యనారాయణ వ్రతంకి కూడా కథపీట రెడీ అయిపోయింది. వీడియోలో రావాలని దేవత అతల దేవత కుర్మ దేవత పూజా
ఇక్కడైతే వడిబియ్యం పోస్తున్నారు. వడిబియ్యం పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హోమం కాల్చారు. హోమం తర్వాత వ్రతం అయింది. ఆ హోమంకి అయితే సపరేట్ పూజారి వచ్చాడు అండ్ చాలా బాగా జరిగింది. అది మాత్రం క్యాప్చర్ చేయలేకపోయాము. అండ్ నెక్స్ట్ వ్రతం కూడా జరిగింది. వ్రతం కూడా క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇవన్నీ కంప్లీట్ 12 కంప్లీట్ అయిపోయినాయి. దాని తర్వాత శారీ సెరమనీ వచ్చేది.